90వ దశకంలో పల్లెటూరు జీవితం అంటే అది ఒక అద్భుతమైన ప్రపంచం. మనుషుల మధ్య అనుబంధాలు చాలా బలంగా ఉండేవి. ఉదయం కోడి కూత దగ్గర మొదలై రాత్రి చందమామ వెలుగులో కథలు చెప్పుకునే వరకు ప్రతి క్షణం ఒక జ్ఞాపకమే. అలారం లేకుండానే కోడి కూతతో మేల్కొన్న రోజులవి. వాకిలి ముందు ముగ్గులు, పొలాలలో ఎడ్ల బండ్లు, చెట్టు కింద చద్దన్నము, సాయంత్రం గోధూలి వేళ పశువులు తిరిగొచ్చే ఆ అందమైన క్షణాలు. అప్పుడు మన దగ్గర ఎక్కువ డబ్బు లేదు, కానీ మనసులు మాత్రం చాలా ధనవంతంగా ఉండేవి. ఇది కేవలం 90s పల్లెటూరు కాదు, మన బాల్యము, మన భావాలు, మన అసలు జీవితము. మీకు కూడా ఆ రోజులు మళ్ళీ చూడాలనిపిస్తే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం ఎంత ముందుకు వచ్చామో తెలియదు, కానీ ఆ ఆనందాన్ని మాత్రం వెనక్కే వదిలేశాము. రండి, ఈ రోజు మళ్ళీ మన 90s పల్లెటూరు జీవితంలోకి వెళ్దాం. మీకు కూడా ఆ రోజులు గుర్తొస్తే వీడియోని లైక్ చేయండి. మీరు మళ్ళీ మీ 90s జీవితం చూడాలనుకుంటే తప్పకుండా డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాము. అలారంతో పని లేకుండా కోడి కూతతో ఊరు మేల్కొనేది. ఆడవాళ్లు తెల్లవారుజామునే లేచి వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి అందమైన ముగ్గులు పెట్టేవారు. ఆ పేడ నీళ్ల వాసన ఒక ప్రత్యేకమైన స్వచ్ఛతను ఇచ్చేది. రైతులు నాగలి పట్టుకుని ఎడ్లతో కలిసి పొలానికి వెళ్లేవారు. ఇంట్లో వాళ్ళు పాలు పితకడము, పశువులకు గడ్డి వేయడం వంటి పనుల్లో ఉండేవారు. 90వ దశకంలో పల్లెటూరు అంటే కేవలం ఒక నివాస ప్రాంతము కాదు, అది ఒక ఉమ్మడి కుటుంబం. అక్కడ మనుషుల మధ్య దూరం తక్కువ, అనుబంధం ఎక్కువ. అప్పట్లో ప్రతి గ్రామంలోనూ ఊరు మధ్యలో ఒక పెద్ద రావి చెట్టు లేదా మర్రి చెట్టు ఉండేది. దాని కింద ఉండే రచ్చబండ గ్రామ పరిపాలనకే కాకుండా సామాజిక చర్చలకు వేదిక. గొడవలు జరిగితే కోర్టుల వరకు వెళ్లకుండా ఊరి పెద్దలే పరిష్కరించేవారు. మనుషుల మధ్య గౌరవము, భయము, భక్తి కలగలసి ఉండేవి. తాతయ్యలు, నానమ్మలు, బాబాయిలు, పిన్నీలు అందరూ ఒకే ఇంట్లో ఉండేవారు. పెద్దల పట్ల గౌరవము, పిల్లల పట్ల అపారమైన ప్రేమ ఉండేది. దారిలో ఎవరు కనిపించినా బాగున్నావా నాయనా, భోజనము చేశావా అని ఆప్యాయంగా పలకరించేవారు. పరాయి వాళ్ళు అనే భావన ఉండేది కాదు. పలక బలపము, ఒక పాత సంచి, పిల్లలు గుంపులుగా నడుచుకుంటూ స్కూలుకి వెళ్లడము. స్కూలు బస్సు అంటే తెలియదు, కిలోమీటర్ల కొద్ది నడక. సాయంత్రం వస్తూ వస్తూ దారిలో ఈతపళ్ళు, రేగుపళ్ళు కోసుకుని తినే ఆ ఆకతాయి పనులు గుర్తొస్తే మనసు మళ్ళీ ఆ రోజులను కోరుకుంటుంది. అప్పట్లో ఊరిలో ఏదైనా విషయం చెప్పాలంటే పంచాయతీ తరపున డప్పు కొడుతూ ఊరంతా చాటింపు వేసేవారు. దీన్నే దండోరా అంటారు. టీవీలు అందరి ఇళ్లలో లేవు కాబట్టి సాయంత్రం 7 గంటలకు వచ్చే ఆకాశవాణి వార్తలు వినడానికి ఊరు పెద్దలంతా ఒక చోట చేరేవారు. ఊరి చుట్టూ పచ్చని పొలాలు, కాలువలు, చెరువులు, ఊరి పెరుమేరలో ఉండేటువంటి పెద్ద మర్రి చెట్టు ఉండేది. అది ఊరి విశ్రాంతి నిలయము. వారానికి ఒకసారి జరిగే సంత ఒక పెద్ద పండుగలా ఉండేది. కొత్త వస్తువులు, తినుబండారాలు కొనుక్కోవడానికి పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉండేవారు. పొలాలలో పనిచేసేటప్పుడు చెట్టు కింద కూర్చుని చద్దన్నము, అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చితో తినడం ఒక అమృత తుల్యమైనటువంటి అనుభవం. నాట్లు వేసేటప్పుడు, కోతలప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకునేటువంటి వాటం పద్ధతి ఉండేది. అప్పట్లో గడియారాల కంటే ప్రకృతి సూచనల్ని ఎక్కువగా నమ్మేవారు. సూర్యుడి నీడను బట్టి సమయాన్ని అంచనా వేయడము, రసాయనాలు లేని పండించినటువంటి పంటలు, బావి నీరు, వేప పుల్లతో పళ్ళు తోముకోవడం వంటి సహజ సిద్ధమైన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పనులు ఆ కాలంలో ఉండేవి. ఊరి మధ్యలో ఉండే రచ్చబండ దగ్గర పెద్దలందరూ ముచ్చట్లు పెట్టేవారు. పొలం నుంచి పశువులు తిరిగి వచ్చేటప్పుడు ఎగిరే ఆ మట్టి దుమ్మునే గోధూలి అంటారు. ఆ దృశ్యము చాలా అందంగా ఉండేది. పక్షుల కిలకిల రావాలతో పాటు మెడలో గంటలు మోగుతుండగా ఎడ్ల బండ్లు ఇంటికి తిరిగి రావడం ఒక అందమైన దృశ్యము. సంధ్యావేళ ఇంట్లో దీపం వెలిగించి పిల్లలందరూ చదువుకోవడానికి కూర్చునేవారు. గ్యాస్ స్టవ్ లేదు, కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియదు. కట్టెల పొయ్యి పొగలో అమ్మ చేసే వంట ఆ రుచే వేరు. బావి దగ్గర నీళ్లు తోడటము, బిందెలతో ఇంటికి రావడము. వేసవి కాలంలో అయితే మేడ మీద లేదా వాకిల్లో చాపలు వేసుకుని అందరూ కలిసి భోజనం చేసేవారు. కాలుష్యం లేని చల్లటి గాలి, కీచురాల శబ్దాల మధ్య హాయిగా నిద్ర పట్టేది. ఊరి బయట టెంటు వేసి సినిమాలు వేసేవారు. నేల మీద చాపలు వేసుకుని ఇంట్లో నుంచి తెచ్చుకున్న తినుబండారాలు తింటూ సినిమా చూడటం ఒక పండుగలా ఉండేది. ఉత్తరాల పోస్ట్ మ్యాన్ కోసం కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూసేవారు. ఊరి మధ్యలో ఉన్న పెద్ద రావి చెట్టు కింద రచ్చబండ దగ్గర పెద్ద మనుషులు కూర్చొని తీర్పు చెప్పేవారు. వారి మాటకు అందరూ కట్టుబడి ఉండేవారు. ఇది పల్లెల్లోని ఐకమత్యానికి నిదర్శనము. దూర ప్రయాణాలు చేయాలంటే బస్సులు తక్కువ,
అందుకే తెల్లవారుజామునే లేచి రాత్రి మిగిలిన అన్నంలో పెరుగు కలుపుకొని దాన్నే చద్దన్నంగా కట్టుకొని వెళ్ళేవారు. దారిలో చెరువు గట్టున కూర్చొని అందరూ కలిసి తినే ఆ ఆచారం మనుషుల మధ్య దూరాన్ని తగ్గించేది. పండుగలప్పుడు పిండి వంటల పంపకం. ఏ పండుగ వచ్చినా ఇంట్లో పిండి వంటలు చేసి ఊరిలో ఉన్న బంధువులకు, స్నేహితులకు ఒక కంచంలో పంపిణీ చేసేవారు. ఆ కంచం ఖాళీగా రాకూడదని తిరిగి వారు చేసిన వంటను అందులో వేసి పంపేవారు. ఇది ప్రేమను పంచుకోవడం అనే గొప్ప ఆచారం. పల్లెల్లో బావులు, చెరువులు దేవాలయాలతో సమానం. కొత్త కోడలు ఇంటికి వస్తే బావి దగ్గరకు తీసుకెళ్లి పూజ చేయించడం ఒక సాంప్రదాయం. ప్రకృతిని దైవంగా భావించే గొప్ప సంస్కృతి అది. నీటి బావి దగ్గర అప్పట్లో నీళ్ల కోసం పెద్ద యుద్ధాలే జరిగేవి. మరి 90ల నాటి పల్లెటూరు అంటే కేవలం ఒక ప్రాంతము కాదు, అది ఒక ఎమోషన్. అక్కడ ఆస్తి కంటే ఆప్యాయతకే విలువ ఎక్కువ. ఇప్పుడు మనం చాలా ముందుకు వచ్చాం, కానీ ఆ ఆనందాన్ని, ఆ మనుషుల్ని, ఆ నిజమైన జీవితాన్ని వెనక్కి వదిలేశాము. 90s పల్లెటూరు అంటే ఒక ప్రాంతము కాదు, అది మన బాల్యము, మన హృదయము, మన అసలు జీవితం. చూశారు కదా ఈ యొక్క అద్భుతమైనటువంటి వీడియో. ఇలాంటి 90s కాలానికి సంబంధించినటువంటి మరిన్ని వీడియోలు మీకు కావాలనుకుంటే, మీ 90s జీవితానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఏదైనా అనుభవం మీ జీవితంలో జరిగినట్టయితే దాని కామెంట్ లో తెలియజేస్తే ఖచ్చితంగా దాన్ని కూడా వీడియో రూపంలో చేసి ఈ యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఛానల్ లోపల ఈ యొక్క 90s కాలానికి సంబంధించినటువంటి మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ ని అప్లోడ్ చేయడం జరిగింది. మీరందరూ కూడా కొద్ది సమయాన్ని కేటాయించి అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీడియోని కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా రామాయణము, మహాభారతానికి సంబంధించినటువంటి అనేక రకాల మైథలాజికల్ వీడియోస్ కూడా ఈ యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా మీరందరూ కూడా కొద్ది సమయాన్ని కేటాయించి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఆ వీడియోలు నచ్చితే ఆ యొక్క వీడియోస్ ని లైక్ చేయండి. లేదా మీకు ఇంకా ఏవైనా ఈ యొక్క మైథాలజీకి సంబంధించిన వీడియోస్ కావాలనిపిస్తే వాటికి సంబంధించినటువంటి విషయాల గురించి మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్టయితే ఆ వీడియోలను కూడా చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ అందరూ చేసేటువంటి ఈ యొక్క సపోర్ట్ ద్వారానే ఈ యొక్క ఛానల్ అనేది ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరందరూ నాకు చేసేటువంటి అతిపెద్ద సహాయం ఏదైనా ఉందా అంటే ఈ యొక్క వీడియో కింద లైక్ చేసి ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోని మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ ని ఈ యొక్క డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్లో మీ అందరికీ భవిష్యత్తులో అందించబోతున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్ ఫ్యామిలీలో జాయిన్ అవుతారని నా మనస్సాక్షితోటి ఆశిస్తుండటం అనేది జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి ఈ యొక్క ఛానల్ ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మరొక అద్భుతమైనటువంటి వీడియో తోటి మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను.